హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పే విషయం ఏంటంటే, మనం మగోళ్ళు సంపాదించేది, మగోళ్ళే ఎక్కువ వర్క్ చేసేది చాలా చూసినాము. బట్ ఆడవాళ్ళు ఏంటంటే కూలి పనికి గడ్డి తీసేది అట్లా చిన్న చిన్న పనులకు పోయే చూసినాం. బట్ ఇప్పుడు మా తోటలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్క వాళ్ళు మగోళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు పనికి. అదేంటంటే అరటికాయలు కొట్టేకి, గడ్డి దీను పిలకలు పోయినంటే అది కామను. బట్ నెంబర్ 1గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కాయలు కట్ చేసేదే ఆడవాళ్ళే, ప్యాకింగ్ చేసేది ఆడవాళ్ళే, లోడింగ్ చేసేది కనుక ఆడవాళ్ళే చేస్తున్నారు. బట్ నెంబర్ 1గా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మొగోళ్ళు కాదు సంపాదించేది, మేము కూడా సంపాదిస్తాం, మా ఫ్యామిలీని గట్టిగా వెళ్ళబెట్టుకుంటామని చెప్పి చేస్తున్నారు. బట్ ఎవరైతే బ్యాడ్గా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఇంత దూరం వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారని. బట్ వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంకా మంచి రేంజ్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఇలా చేస్తున్నారన్నమాట. బట్ అక్క వాళ్ళ ఊరి పేరు వాళ్ళ పేర్లు అయితే చెప్పకూడదు అనుకుంటున్నాను. బట్ అయితే నెంబర్ 1గా పనిచేస్తున్నారు. మనం ఆలోచించండి ఒకసారి, మనమే 5,000 6,000 శాలరీకి 10th ఇంటర్ డిగ్రీ చదివి దేశాలమ్మర్తి తిరుగుతున్నాం. మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు లక్షలు పెట్టి చదివి దేశాలమ్మర్తి తిరుగుతున్నాం. బట్ వీళ్ళు ఉండే ఊర్లోనే వాళ్ళకు చేతనైన పని చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ కష్టపడుతున్నారు, బట్ ఆరోగ్యంగా ఉన్నారు. అంత యాక్టివ్గా పని చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు కనుక మనకు అర్థమవుతుంది. మన ఇళ్ళల్లో ఉంటారు కొంతమంది, బట్ అందరు ఉన్నారని నేను చెప్పట్లేదు. పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు లేచి కాపీ పెట్టాలంటేనే మన మీదకి ఒక అర్ధగంట ఎగిరి గలాట పెట్టుకొని చేస్తారు. బట్ ఈ అక్క వాళ్ళు ఆల్రెడీ నా తోటలోకి వచ్చేసి 7 గంటలకు వచ్చారు. ఇంత దూరం ఉండే తోటలోకి 7 గంటలకు వచ్చినారంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేచింటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఫుడ్ ఎన్ని గంటలకు చేసింటారు, వీడికి వాళ్ళు ఎన్ని గంటలకు రీచ్ అయినారంటే ఒకసారి ఆలోచించండి. బట్ ఎక్కడి నుంచి వస్తున్నారు. బట్ అలాంటప్పుడు మనం కనుక మన ఫ్యామిలీ వాళ్ళని ఎలా పెంచుతున్నాం, వాళ్ళ కష్టం విలువేందో వాళ్ళకు కనుక తెలియాలి. ఒక్కసారి మన వాళ్ళు కష్టం చేస్తే వాళ్ళకు మనకు వచ్చే చెమట రూపంలో ఆటోమేటిక్గా చెడు బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. మన వాళ్ళు వాకింగ్ చేయమని డాక్టర్లు ఎందుకు చెప్తున్నారంటే, మనకు చెమట పడితే ఆ చెమటలో చెడు బ్యాక్టీరియా ప్లస్ కొవ్వు అనేది కొలెస్ట్రాల్ తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, అంటే వ్యాధులు అనేది రావు. బట్ ఆ వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే మన వాళ్ళు ఇంట్లో తిని కూర్చుంటున్నారు కాబట్టి వ్యాధులు వస్తున్నాయి. బట్ దానికి తగ్గట్టు పని చేస్తే ఎలాంటి వ్యాధులు దగ్గర 99% వ్యాధులు అనేది రావు. ఈ అక్క వాళ్ళు చూడండి, ఎండ లేదు వాన లేదు ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏంది, సాయంత్రానికి ఇంత డబ్బులు నేను సంపాదించాలి కష్టపడి. ఎలాంటి తప్పు పని చేయకోకుండా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. చూడండి అక్క చూడు గొల్లకు వస్తుంది. యాక్చువల్లీ అక్క ఫస్ట్ నేను యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటా అంటే కోపన్నారు. బట్ ఏం కాదులే పెట్టండి బాబు, నేను కూడా చూస్తాలే అని చెప్పింది అక్క. చూడండి అంతలా గొల్ల. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నేను ఇంతవరకు అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఆడవాళ్ళు గొల్లలు కొట్టడం. బట్ ఏరే అతను కొడుతున్నాడు, ఆల్రెడీ కటింగ్ చేస్తున్నాడు. ఆ అన్నను వాళ్ళు ఏంటంటే ఎవరైతే గొల్లలు తీసుకుంటారో మేస్త్రి అంటే వ్యాపారస్తుడు, అతను వద్దన్నాడు. అంటే మీరు మేతకాయ కొడుతున్నారు, తెలంగాణకాయ కొడుతున్నారు అని చెప్పి ఎక్కువ వచ్చేసి నేను కొడతా, ఎంటికి తప్పులు పడతా పొట్టనే విధంగా ముందరికి కత్తి తీసుకొని వచ్చింది. బట్ ఇప్పుడు కాయలు కట్ చేస్తుంది. చూడండి అంత హైట్ ఉండే గొల్లను ఆమె కష్టపడి కొడుతుంది. నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చు. బట్ వీళ్ళు వచ్చిన బ్యాచ్ అయితే నెంబర్ 1గా పనిచేస్తున్నారు. అక్క వాళ్ళు చాలా యాక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళ యాక్టివ్నెస్ చూస్తే మనకు గునక పోయి పోరాడదామా పని చేద్దామా అనిపిస్తుంది, అట్లా ఉంది. బట్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు. కొంచెం ఏంటంటే ఇది ఒకరినైతే కించపరచాలని కాదు, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. చూసుకోండి, మనం చిన్న పనులు చేసే ఇంతగా మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళంతా గట్టిగా పని చేస్తున్నారు. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చూడండి ఒక ఆడామ 2 గొల్లలు ఎత్తపోతుంది. మన ఇంట్లో వాళ్ళు 10 కేజీలు గోధుమ పిండి ఎత్తకచ్చే, మాడ ఎత్తపోయి పెట్టుకోబ్బా బరువు ఉంటుంది. మన వాళ్ళు అంత చిన్న పనికి మనల్ని అంత కోప్పడతారనమాట. బట్ ఈ అక్క వాళ్ళు ఇంత కష్టపడుతున్నా కానీ ఎలాంటి పొగరు అహంకారం అనేది లేదు. ఎందుకంటే ప్లస్ టెన్షన్ లేదు. మనం మెయిన్ ఆలోచించేది ఏంటంటే, ఒకరోజు కూలి పనికి పోయే అతని వ్యక్తి కానీ ఆమె అంటే అమ్మ కానీ అక్క కానీ డాడీ కానీ ఎవరైనా సరే వాళ్ళకు లైఫ్ లాంగ్ మనం ఎట్లా బతుకుతామనే టెన్షన్ అనేది ఉండదు. ఫర్ డే ఈ పొద్దు మనం 1000 రూపాయలు సంపాదించినాం, 300 ఖర్చు పెట్టుకున్నాం, 700 మిగతా దానికి ఇలా పెట్టుకున్నాం. మన పిల్లల ఖర్చులకైతే మన లైఫ్లో ఇల్లు కట్టుకుంటేకి దీనికి ఇట్లా ఈ విధంగా వాళ్ళు వచ్చేసి హ్యాపీగా బతుకుతున్నారు. మనం ఏంటంటే వేలు కష్టపడి లక్షలు ఖర్చులు పెట్టి చదివి ఒకని కింద పని చేస్తూ
రేపు పోతే ఆమెను ఏమంటాడు, మన మేనేజర్ ఏమంటాడు, ఎండి ఏమంటాడో, ఈ టెన్షన్లతో సగం అనేది మనిషి క్షీణించిపోతున్నాం. మనము టెన్షన్లలోనే మనకే రోగాలు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ బుద్ధి పని చేసింటాం, చిన్న పొరపాట్లు జరిగింటాయి. అతను రేపు ఏమంటాడో మన ఎండి సారు, ఏం చేస్తాడో, ఈ టెన్షన్లతో మనం సగం రోగాలు తెచ్చుకుంటున్నాం. బట్ మన అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు కష్టపడుతున్నారు. చూడండి, ఇది వచ్చేసి నేను ముందు కొట్టిన మా తోటలో అనమాట. ఈ అక్క చూస్తే చిన్న వయసు ఉన్నట్టుంది, బట్ అక్క అంత గొల్ల బాక్సులు, ఇంతవరకు గొల్లలు కాయలు కొట్టినది చూసినారు కదా అక్కోళ్ళు. బట్ ఈ అక్క కాయలు పైన బేడుస్తుంది బాక్సులు. ఇదనే చాలా హ్యాట్సప్ అని చెప్పచ్చు అక్కకి. యాక్చువల్లీ 5 మంది ఆడోళ్ళు ఉంటే ఒక్కటే ఒక అక్క వచ్చింది. బట్ ఆమె ధైర్యానికి చాలా గ్రేటు. బట్ నెమ్మదిగా వర్క్ చేస్తుందన్నమాట. ఆ ఏపు చెట్టు కింద ఉన్నాడే ఆమె కొడుకు అనమాట. స్కూల్ హాలిడే అని చెప్పి అబ్బాయిని కనుక పిలుచుకొచ్చింది వెనకమ్మర్తి. బట్ వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు ఎట్లెట్లున్నాయో మనకి వీడియో లైక్, ధైర్యానికి నెంబర్ 1గా